మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ముందుగా ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని ఎడ్యుకేషన్ అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే, జేఈ మెయిన్ ప్రాథమికకి విడుదల, ఏపీ విద్యార్థికి 300కి 300 మార్కులు అని మనకి ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రముఖ దినపత్రికలో రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జేఈ మెయిన్స్‌కి తుది విడత పేపర్ 1 ప్రాథమికకి అయితే జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ శనివారం నాడు విడుదల చేసింది. దానిపై అభ్యంతరాలుంటే ఈ నెల 13వ తేదీ రాత్రి 11:50 వరకైతే ఆన్‌లైన్‌లో పంపవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. ఒక్కో అభ్యంతరానికి, ఒక్కొక్క అబ్జెక్షన్‌కి అయితే వాళ్ళు రూ. 200 చెల్లించి ఉంటుందని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం దాదాపుగా 10.28 లక్షల మంది పరీక్ష రాశారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం షిఫ్ట్‌లో పరీక్ష రాసిన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి నూజెండ్ల మండలం సాయినగర్‌కి చెందిన బిజ్జం వెంకట చంద్రశేఖర్ రెడ్డి ప్రాథమికి ప్రకారంగా చూసుకుంటే 300కి 300 మార్కులు సాధించారు. ఆ విద్యార్థి విజయవాడలోని ఓ ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియేట్ పూర్తి చేశాడు. జనవరిలో జరిగిన జేఈ మెయిన్ తొలి విడతలో 300కి 257 మార్కులు సాధించాడు కూడాను. అయితే ప్రెజెంట్ అయితే జేఈ మెయిన్స్ ప్రాథమికకి అనేది విడుదలైంది. ఎవరైనా రాసినట్టుగా అయితే మీరు మీ యొక్క రిజల్ట్‌ని చెక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేటెడ్ విషయం చూసుకున్నట్లయితే ఈ నెల 18, 19న ఇంటర్ ఫలితాలు అనే ఈ యొక్క ఆర్టికల్ కూడా ప్రచురించడం జరిగింది. ఏపీ ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలనైతే ఈ నెల 18, 19 తేదీలో విడుదల చేసేందుకైతే ఇంటర్మీడియేట్ విద్యా మండలి కసరత్తు చేస్తుంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తిగా ఫలితాల విడుదలకు ప్రాసెస్ కొనసాగుతుంది. ఇది ఈ నెల 16 కల్లా ముగిసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమైన పబ్లిక్ పరీక్షలు మార్చి 23న వరకు కూడా జరిగాయి. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టింది. దీంతో మూల్యాంకనం పూర్తి కావడంలో కొద్ది ఆలస్యం అయ్యిందనేసి కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇంటర్మీడియేట్ రిజల్ట్‌తో పాటుగా మనకి రానున్న రోజుల్లో అంటే ఈ నెలలోనే మనకి ఏప్రిల్ 25 తర్వాత 10వ తరగతి పరీక్ష ఫలితాలు కూడా రావడానికైతే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్డేటెడ్ విషయాలైతే మనకి ఆల్రెడీ 1 ఆర్ 10 డేస్ బ్యాక్ అయితే మనం వ్యక్తం చేయడం జరిగింది. ముందుగా మనకి ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ అనేది విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతానికైతే 10th క్లాస్‌వి అయితే ఇంకా కొన్ని పేపర్స్ అయితే వాలిడేషన్‌లో అవుతున్నాయి. తర్వాత అయితే ఈ రిజల్ట్స్ కూడా మనకి ఈ మంత్ 25 తర్వాత రిలీజ్ అవుతాయి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.